హాయ్ హలో నేను మీ రమేష్ని మాట్లాడుతున్నా. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో పెద్ద రొయ్యల టేస్టీ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా పెద్ద రొయ్యల టేస్టీ ఫ్రై కోసం అవసరమైన అన్నింటిని కూడా సమకూర్చుకోవాలి. ఇక పొయ్యి మీద కడాయి ఉంచి అది వేడెక్కిన తర్వాత అందులో కొంచెం పల్లి నూనె వేసుకోవాలి. ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ వేడెక్కిన నూనెలో వేసి మగ్గే వరకు కూడా వాటిని కలియబెట్టాలి. ఇక ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఆనియన్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు కలియబెడుతూ ఆనియన్స్ మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. ఇక రుచికి సరిపడా రాళ్ళుప్పుని ఆనియన్స్ పసుపు మిశ్రమంలో వేసుకొని ఉప్పు కరిగే వరకు కలియబెడుతూ ఉండాలి. స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఈ మిశ్రమానికి యాడ్ చేసి మిర్చి ఘాటు తగ్గే వరకు కలియబెట్టుకోవాలి. ఫ్రై యొక్క రుచిని మరింత పెంచడానికి ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెబ్బలు వేసి కలియబెట్టాలి. ఇక ముందుగా కడిగి నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమాన్ని జత చేసి పచ్చివాసన పోయే వరకు కలియబెడుతూనే ఉండాలి. ఉప్పు పసుపుతోటి కడిగి పక్కన పెట్టుకున్న ఫ్రెష్ పెద్ద రొయ్యల్ని ఈ మిశ్రమానికి జత చేసి రొయ్యల్లో ఉన్న నీరు ఇంకే వరకు కలియబెడుతూ ఉండాలి. రొయ్యల్ని ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమంలో అటు ఇటు కలియబెడుతూ ఆ మిశ్రమం యొక్క రుచి వాసన ముక్కలకి పట్టే విధంగా రొయ్యల్లో ఉండే నీరు ఇంకిపోయే విధంగా కలియబెడుతూ ఉండాలి. ఇప్పుడు లిడ్ కవర్ మూసి ఉంచుదాం. దాని ద్వారా ప్రాన్స్ ముక్కల్లో నుంచి నీరు ఊరి మసాలాల మిశ్రమంతో కలిసి కమ్మటి గ్రేవీ మిశ్రమం రెడీ అవుతుంది. లిడ్ కవర్ ఓపెన్ చేయగానే చక్కటి అరోమా వస్తుంది. తరువాత కొద్దిసేపు ప్రాన్స్ ముక్కల్ని కలియబెట్టి మళ్ళీ లిడ్ కవర్ని ఒక 2 నిమిషాలు మూసి ఉంచాలి. లిడ్ కవర్ ఓపెన్ చేయగానే మనకు అర్థమవుతుంది మసాలాల మిశ్రమంలో ముక్క బాగా ఉడికింది అని. ఒక 2-3 సార్లు కలియబెట్టి రుచికి సరిపడా ఆడించి పట్టి పెట్టుకున్న కారం పొడిని వేసుకోవాలి. ఆ వేసుకున్న కారం పొడి మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. మంచి టేస్టీ మరియు ఫ్లేవర్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పైన లిడ్ కవర్ క్లోజ్ చేసి ఒక 2-3 నిమిషాల తర్వాత లిడ్ కవర్ ఓపెన్ చేసి మొత్తం మిశ్రమాన్ని 2-3 సార్లు కలుపుకోవాలి. అలా మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత లిడ్ కవర్ని మూసి ఉంచుకోవాలి.
ఒక 2 నిమిషాల తర్వాత లిడ్ కవర్ ఓపెన్ చేసి మిశ్రమాన్ని 2-3 సార్లు మంచిగా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ధనియా మరియు గరం మసాలా పౌడర్ని ఈ ముక్కలకి పట్టే విధంగా వేసుకొని కలుపుకోవాలి. ధనియా గరం మసాలా వేసి ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు లిడ్ కవర్ని క్లోజ్ చేసి ఉంచాలి. 2 నిమిషాల తర్వాత లిడ్ కవర్ ఓపెన్ చేయగానే ముక్క బాగా ఉడికిందనే సంకేతంగా కూరలో నూనె తేలుతూ కనపడుతుంది మనకి. చివరగా ముక్కల్ని బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ముక్కలపై గార్నిష్గా చల్లుకొని స్టవ్ కట్టేయాలి. రెస్టారెంట్ స్టైల్ పెద్ద రొయ్యల ఫ్రై రెడీ అయిన రొయ్యల ఫ్రై చపాతీ లేదా వేడి వేడి అన్నంతో తింటే అద్భుతహ అన్నట్టు ఉంటుంది.